ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి ఈ 2025లో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఎలా ఉంది వీళ్ళకి? కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే కొంత అనుకూలమైన కాలం. హుహు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఓకే. గత సంవత్సరం కూడా సగం నుంచి మంచి పర్వాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గురుడు అష్టమంలోంచి భాగ్యంలోకి వచ్చాడు. హ్మ్. అయితే గురువు ఒక్క బలంతోనూ జీవితం మంచిగా ముందుకు సాగదు. హ్మ్. తర్వాత శని వీళ్ళకు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. హ్మ్. ఇప్పుడు శని యొక్క పరిస్థితి చాలా అనుకూలంగా సప్తమంలోకి వస్తున్నాడు. హుహు. అలానే వచ్చేసి రాహుకేతువులు. రాహు ముఖ్యంగా షష్ఠమంలోకి రావటం, హ్మ్. రాశిలోంచి కేతు వ్యయంలోకి వెళ్తాడు. హ్మ్. వ్యయంలో కేతువు మోక్షకారకుడు అంట. హ్మ్. ముక్తిని లాంటి ఒక రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి అనుకూలత. హుహు. అలానే రాహు షష్ఠమంలో ఉంటే మంచి ఆర్థిక పరిపుష్టి లాభాలు ఇస్తాడు. హ్మ్. శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు. హ్మ్. తర్వాత ఈ రాశి వాళ్లకు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే 2-3 సంవత్సరాలు కాదు, హ్మ్. చాలా కాలం నుంచి కొన్ని పనులు అవటం లేదు, లేకుంటే వచ్చేసి వీళ్ళకి రావాల్సిన గుర్తింపు రావటం లేదు. హ్మ్. దానికి వీళ్ళకి ఈ సంవత్సరం మంచి దోహదకార అయ్యేటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓకే. కేతువు ఎప్పుడైతే ఈ రాశిని వదిలిపెడతాడో హ్మ్. క్రమంగా ఏంటంటే వీళ్ళకి రాశికి ఒక రకమైనటువంటి ఇవాళ వరకు వీళ్ళు కొన్ని నిర్ణయాలు అనాలోచితంగా తీసుకున్నారు. హ్మ్. సంవత్సరంన్నర నుంచి కేతు కన్య రాశిలో ఉండి రన్యాన్ని పీడిస్తున్నాడు. హ్మ్. దానివల్ల ఏంటంటే కేతువుకి తల ఉండదు. హ్మ్. తల్లేని గ్రహం మంచేత తల్లేని పనులు, లాంటి ఆలోచన లేని పనులు చేయిస్తుంది. హ్మ్. తద్వారా ఏ పని పూర్తి అవ్వదు. హ్మ్. ఈ పని మొదలు పెడతారు, సగంలో ఉండగా వదిలేసి ఇంకో పనిలోకి వెళ్తారు, హ్మ్. ఆ పని అలానే వదిలేసి ఇంకో పనికి వెళ్తారు. హ్మ్. అలా ఏంటంటే ఈ ఒక దాని మీద స్థిరత్వం లేకుండా వీళ్ళు చేసినటువంటి ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో దానికి ఆ విధమైనటువంటి కుప్పిగంతులన్నీ కూడా ఒకసారి ఒక రకమైనటువంటి ఏకీకృతమైనటువంటి వ్యవస్థ కింద మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఓకే. నిర్ణయాలు కానివ్వండి, హుహు. వాళ్ళు చేసే పనులు కానివ్వండి, హుహు. ఒక సుస్థిరమైనటువంటి ఆలోచన వైపు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది మే దగ్గర నుంచి. హుహుహు. సో కన్యా రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని వాళ్ళకు వివాహాలు అవుతాయి. హుహు. అది చాలా మంచి ఫలితం ఫస్ట్ వాళ్ళకి ఓకే. సంబంధించింది. ఓకే. అయితే దీనికి అన్ని సందర్భాల్లోనూ శని కొన్ని ఇబ్బందులు ఇస్తాడు, కానీ ఇక్కడ శని అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఓహో! పంచమాధిపతిగా సప్తమంలోకి వస్తున్నాడు. కొంతమంది ప్రేమించి వాళ్ళ ప్రేమను వచ్చేసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అవును. ఆ పరమైనటువంటి ప్రేమ పెళ్లిగా మారడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఓహో! ప్రేమ వివాహాలు, ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఫలిస్తాయి. సో, కన్యా రాశిలో ఉన్న లవర్స్ ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఇంట్లో పిటిషన్ పెట్టొచ్చన్నట్టు. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను ఇట్లా ఈ పలానా అమ్మాయిని ప్రేమించాను లేదా ఈ అబ్బాయిని ప్రేమించానని. బావుంటది. ఓకే. తర్వాత జూన్ నుంచి గురుడు రాజ్యస్థానంలోకి రావటంతో హ్మ్. అదృష్టంతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి. హ్మ్. ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావటం వేరు. హుహు. ఎవరికో చెప్పారు, వాళ్ళు వచ్చేసి మీకు ఫోన్ చేసి మీకు ఫలానా జాబ్ ఉంది రండి అని పిలిచే పరిస్థితి వస్తుంది. ఆ! అంటే వల్ల ఎదురు చూసేటువంటి ఫలితాలు వీళ్ళని ఎదుర్కొంటూ వస్తాయి. ఓకే. మరి వ్యాపారవేత్తలకి ఎలా ఉంటుందంటారు? వాళ్ళ పరిస్థితి అత్యద్భుతంగా ఉంటుందండి. ఓహో! వ్యాపార పరంగా 2025 సంవత్సరం చాలా బ్రహ్మాండమైన సంవత్సరం. హుహు. దాంతోపాటు కన్యా రాశి వాళ్ళకు వ్యాపార పరంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్నటువంటి వేదలన్నీ ఒక దెబ్బకు పోతున్నాయండి. హుహు. ఇంకోటి ఏంటంటే శని సప్తమంలో ఉంటే మామూలుగా జ్యోతిషపరంగా ఫలితాల్లో ఏం చెప్తామంటే 7 రెట్లు లాభాన్ని ఇస్తాడు. ఓకే. ఇక్కడ ₹1,00,000 పెట్టి 7,00,000 లాభం వచ్చేటువంటి పరిస్థితి. హ్మ్. అలాంటి యోగవంతమైన సంవత్సరం 2025 వీళ్ళకని చెప్పొచ్చు. ఓహో! అద్భుతం. 7 టైమ్స్ రిచ్‌నెస్ ఇస్తాడని చెప్తా. ఓకే. అంటే డబుల్ అవటం వేరు, ఆ! కానీ 7 టైమ్స్ పెరుగుతుందంటే ఆలోచించండి. అవును. అంత లబ్ధి ఉంది. హ్మ్. అది ఏంటంటే ముఖ్యంగా స్పెక్యులేషన్ మీద లాభం ఎక్కువ చెప్పొచ్చు. ఓకే. ఆ స్పెక్యులేషను ఇప్పుడు ఇందాక ప్రేమ, పెళ్లి అన్నాను. హ్మ్. ఇప్పుడు స్పెక్యులేషను అదొక వృద్ధిగాను లేదంటే ఒక సంపదగా మారేటువంటి పరిస్థితి కన్యా రాశి వారి విషయంలో తప్పనిసరిగా కనపడుతుంది. అద్భుతం. మరి సినిమా వాళ్ళ పరిస్థితి? సినిమా పరంగా వచ్చేసి పెంపుని వ్యవస్థలో ఉన్నవాళ్ళు, హ్మ్. అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టరు, హ్మ్. జస్ట్ డిస్ట్రిబ్యూషన్ లాంటిదో లాంటి వచ్చేసి అవును. ఎగ్జిబిటర్స్ ఉంటారు, హ్మ్. వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలం. ఓకే. వాళ్ళకు అంటే ఇప్పుడు ఏదో ఒక సినిమాని ఒక రేటుకు తీసుకున్నారు, దాన్ని పంపిణీ చేయడంలో జనాలు బాగా ఆదరించారు, వీళ్ళకి దాని మీద ఎక్కువ లాభాలు ఉంటాయి. అలాంటి వాటికి పంపిణీదారులకు, ఎగ్జిబిటర్స్కు మంచి లాభాలు ఉండేటువంటి పరిస్థితి కింద చెప్పొచ్చు. ఓహోహో! అద్భుతం. సో, మరి విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు?
విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేయకుండా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంటే సాధారణంగా రెగ్యులర్ స్కూల్కి వెళ్ళి పరీక్షల టైం కూడా అదే విధంగా దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఎగ్జామ్ రాసినా కూడా ఫలితం మంచి ఫలితం వస్తుందని చెప్పచ్చు. ఓకే. అలానే ఎవరిని చేయమని కాదు కానివ్వండి. అంటే అదృష్టం ఎంతో కొంత వీళ్ళకు విజయంలో దోహదకారం అవుతుంది. అదృష్టం అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రయత్నం అనేది కొంత నామాత్ర ప్రయత్నం అయినా కూడా విజయవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అది. సో, చాలా బాగా చెప్పారు. అర్థమైందిగా పిల్లలు. ఒకవేళ ఎవరైనా మమ్మీ డాడీలు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే పిల్లలు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చదివితే మంచి ర్యాంకులు కొట్టేయొచ్చు అన్నట్టు క్లాస్ ఫస్ట్‌లు అలాంటివి. సో, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొంచెం కష్టంతో విజయవంతమైన మంచి ఫలితాలు ఫలితం. వెళ్తూ ఉంటాయి. వెరీ నైస్. మరి వీళ్ళు ఏదైనా పూజ గాని, ఎక్కడైనా గుడికెళ్ళొస్తే బావుంటదంటారా? ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసి గురుడు రాజ్యస్థానంలోకి వెళ్తాడు. రాజ్యస్థానంలో ఉన్న గురుడి వల్ల కొంత వచ్చేసేసి గురుడు మనకంటే ఎదురోళ్ళకి ఉపయోగపడాలి, లేదంటే ఇంకేదో చేయాలనేటువంటి ఇది ఉంటుంది. అలానే శని సప్తమంలోకి రావటం వల్ల శనికి సంబంధించినటువంటి విషయాల్లో శని సంబంధించిన దోషం తొలగటం కోసం అనుకోండి, శని నుంచి మీకు పూర్తి అనుకూలమైన ఫలితాలు రావటం కోసం కానివ్వండి, ఇక్కడ శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబ మల్లికార్జునులు దర్శించుకోవటం, లేదంటే శివుడికి సంబంధించింది మల్లెపూలతో అర్చన అండి. శివుడు అమ్మవారు ఇష్టపడి మల్లెపూలతో అర్చన చేసిన దానికి శివుడు ఆమెకు వచ్చేసేసి మంచి ప్రీతిని కలిగించాడు. అందువల్ల ఏంటంటే మల్లీశ్వరుడు అనే పేరు దానికే వచ్చింది. అందువల్ల శివుణ్ణి కదిలించాలంటే ఆయనకున్నటువంటి మన్మధుడి బాణాల్లో కూడా 4వది నవమల్లికం అంటారు. అంటే ఇక్కడ ఇందాక ప్రేమకు కూడా అదే సూచన కింద చెప్పింది. ఆ మల్లెలతో శివుణ్ణి అర్చన చేస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి మల్లెపూలతో శివుణ్ణి అర్చించడం కోసం ప్రయత్నించండి. అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది మీకు. వెరీ నైస్. అసలు చాలా ప్రశాంతంగా ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం వింటున్నట్టయితే. సో, మీ అందరికీ కూడా చాలా బాగుండబోతుంది. దానికి చిన్నగా కొన్ని గురువుగారు చెప్పినట్టుగా చేసుకున్నట్టయితే మీరు ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా అలా ఎల్లదీయొచ్చు అన్నట్టు. చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు.